అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధాకర్. మాది వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్. నేను ఖత్తర్ వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు స్టార్టింగు చెట్టు లీవ్ అనేది దొరికింది. అయితే ఇంటికి వెళ్ళాలి. 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 3 ఇయర్స్ కంప్లీట్ అవుతారు. ఇది ఇక హోమ్కి ఇండియాకి వెళ్తున్నాను. ఇండియాకి వెళ్ళాలని కొంచెం షాపింగ్ కోసం ఇక్కడికి మార్కెట్కి అయితే వచ్చాను. షాపింగ్ మాల్లో కొన్ని మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్, బ్యాగ్స్ అన్నీ తీసుకోవడానికి ఇక్కడ ఖతర్ మాల్కి అయితే వచ్చాను. అవి ఏంటో మీకు కూడా చూపిస్తాను, చూడండి. తీసుకున్నాను, సామాన్ తీసుకున్నాను ఆల్రెడీ. నేను తీసుకున్న ఇవి ఆల్రెడీ చూపిస్తున్నాను కదా. బాదం, ఖజూరు, చాక్లెట్లు, ఇంకా మొబైల్స్, ల్యాప్టాప్ కూడా తీసుకున్నాను. ఇదే మా రూమ్లో ఉండేది లగేజ్ మొత్తం అంతా ప్యాక్ అయితే అయిపోయింది. ఇతనే కేరళ అయినా, ఇతను నేను మంచి ఫ్రెండ్స్ అన్నట్టు, పార్ట్నర్ అన్నట్టు, మెస్ పార్ట్నర్ లాగా. ఇది నా రూమ్లో ఉన్న ప్యాకేజ్ అన్నట్టు. ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాను. మొబైల్ వచ్చేసి అన్నీ. నేను ఇక్కడ ఖత్తర్లో వచ్చేసి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. అతను కొంచెం వదిలి వెళ్ళాలంటే కొంచెం బాధగా ఉంది, కానీ తప్పదు కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అనేది లేదు. ఇతని పేరు అబ్దుల్. ఇతను మంచి ఒకటే రూమ్లో ఉన్నాము. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. అతను దేవుడికి అయితే ప్రార్థిస్తున్నాడు. నేను ఇంటికి వెళ్తున్నానంటే తర్వాత కార్ వచ్చేసింది. కారులో అయితే సామాన్ పెట్టేసి నేను యాప్కి అయితే కార్ వచ్చింది. కార్లో అయితే బ్యాగ్ పెట్టేసి డ్రైవర్ అని నాకు తెలిసిన ఆయనని అయితే ఎయిర్పోర్ట్ వాళ్ళకి డ్రాప్ చేసిండు. ఆయన కూడా అయితే కార్ స్టార్ట్ అయింది. వెళ్తున్నాము. ఆల్రెడీ హైవే ఎక్కింది బండి, లోపలికి వెళ్తున్నాము. ఇంకా ఇది మేము సైడ్కి వెళ్ళే రూట్ అండి. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అంట. అయితే మరి ఏమో 15 నిమిషాలని చెప్పిండు. మరి డ్రైవర్ ఫైనల్గా వచ్చేసింది. ఎయిర్పోర్ట్ రోడ్ అయితే ఖత్తర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది. ఇప్పుడు ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు అయితే అక్కడికి వెళ్తామండి. ఇక డ్రైవర్ అని అయితే మంచి ఎక్కడ పాటలు పెట్టిండు, అవి వినుకుంటూనే వెళ్తున్నాను. ఇక్కడ ట్రాఫిక్ అంటే ఏం లేదు. ఖత్తర్ అంటే మంచి దేశం, చాలా బాగుంది. ఇక్కడ కూడా 3 ఇయర్స్ ఎలా గడిచిపోయాయి కూడా తెలియదు. తర్వాత 3 ఇయర్స్ తర్వాత డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ రిటర్న్ అంటూ ఏది లేదు. డైరెక్ట్ అయితే ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసిన. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అది దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాను. ఒకసారి అయితే చూడండి. ఇక్కడనే చాలా బాగా అయితే ఉంది ఎయిర్పోర్ట్. మనం ఇప్పుడు ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి అయితే ఎంట్రీ అయ్యాను. తర్వాత అక్కడ బోర్డింగ్ పాస్ అయితే నడుస్తుంది. ఫ్లైట్ ఇది మనకు డైరెక్ట్ ఏంటంటే ఫ్లైట్. తర్వాత అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఎక్సెట్రా అయితే కిందికి దిగుతున్నాను. బోర్డింగ్ టికెట్ అన్ని ఇచ్చేసారు. లోపలికి వెళ్ళేసాను. హ్యాండ్ లగేజ్ బ్యాగ్ కూడా లోపల వేసేసాను. ఇక మనం డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి. త్వరలో ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాను. తర్వాత కొంచెం షాపింగ్ అని ఇక్కడ చిన్న వెళ్ళాను. ఇక్కడ వైన్స్ బాటిల్ అవి 2 బాటిల్ తీసుకున్నాను. చాక్లెట్లు అయితే ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి ఏం తీసుకోలేదు. ఖజూరు కూడా తీసుకొచ్చాయి. మనం డైరెక్ట్ వచ్చేసి ఫ్లైట్ ఎంట్రీకి ఎంజాయ్ వచ్చేసినాం. అక్కడికి ఫ్లైట్ కూడా అక్కడ వచ్చేసింది, ఎయిర్ ఇండియా. లోపలికి అయితే ఇది పెద్ద ఫ్లైట్. ఈ ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాం. తర్వాత లోపలికి అయితే వెళ్ళాను. తర్వాత అక్కడ సీట్ కోసం ఎక్కాను. సీట్ దొరికింది. తర్వాత అక్కడ చూపించాను. సీట్ నెంబర్ అయితే దొరికింది. అక్కడ వెళ్ళి కూర్చున్నాను. ఫైనల్గా అయితే సీట్లో అయితే కూర్చున్నాను. లగేజ్ అయితే పైన పెట్టేసి సీట్లో కూర్చొని కొంచెం రిలాక్స్ అయితే అయ్యాను. తర్వాత కాసేపు అయితే ఫ్లైట్ కూడా ల్యాండింగ్ అవుతుంది. తర్వాత మన పక్క పండి 2 ఉన్నారు. వాళ్ళు కూడా మన ఇండియా వాళ్ళే. వాళ్ళకు ఫోటో ఎలా తీయాలి, కెమెరా ఎలా తీయాలో తెలుస్తలేదు. వాళ్ళకి బ్యాక్ మోడా పెట్టడం రావట్లేదు. నేను పెట్టాను. అయితే ఫ్లైట్ ఎగరేటప్పుడు పెడదాం అనుకున్నా, కానీ మన వాళ్ళు ఫ్రంట్ కెమెరా తీసి బ్యాక్ కెమెరా పెట్టేస్తాను. మళ్ళీ తీసాను. ఎందుకులే పోలేని మళ్ళీ నాకు కెమెరా తీసుకుని